అలాగే సోమన్ బాబు అభిమాన సంఘానికి సంబంధించిన వారు మనతో ఉన్నారు. సో, అంటే ఈ 'సోగ్గాడు' సినిమా 50 సంవత్సరాలు అని చెప్పేసి పూర్తి చేసుకోవడం. శోభన్ బాబు గారి ఈ సినిమానే అంటే దీన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలున్నాయి. బట్ ఎందుకు ఈ సినిమా? ఈ సినిమాకి మీరు చెప్పిన దానికి చాలా విశిష్టత ఉందండి. ఇది సోమరావు గారి స్వర్ణయుగం అంటారు. 1975లో సోమరావు గారు 8 సినిమాలు రిలీజ్ అయితే 6 సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అనమాట. అందులో వన్ ఆఫ్ ది మూవీ ఇది. దట్టు ఏంటంటే 1975లో సోమరావు గారి స్వర్ణోత్సవం ఎందుకు చెప్పామంటే, ముఖ్యంగా ఇది 'సోగ్గాడు' సినిమా గురించి చెప్పాలంటే, ఇది ఆల్మోస్ట్ ఆ పల్లెటూర్ల నుంచి పట్టణాల దాకా తెరలు కట్టుకొని, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఇట్లా ఎయిర్‌ప్లేన్ లేవు. సినిమా చూడటానికి పల్లెలు వచ్చినాయి. ముఖ్యంగా సోమరావు గారు ఈ సినిమాలో స్లాగ్ అంటారు కదా, పల్లెటూరి స్లాగు. అప్పటిదాకా సోమరావు గారిని చూసిన జనం వేరు. ఈ స్లాగు చూసి ఒక ప్రత్యేక విశిష్టత ఉందండి ఆయనకి. ఈ స్లాగుని చూసి ముఖ్యంగా ఆయనకి లేడీస్ చెప్పక్కలు అందరికీ తెలుసు, మహిళా అభిమానులు. ఆయన సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారంటారు. అట్లానే ఇప్పుడు ఈ సినిమాలు పర్టికులర్గా ఆ స్లాగు, ఆ హీరోయిన్స్ చెప్పి ఆయన శిల్పి మాటలు, అట్లానే ఆ పాటలు, ముఖ్యంగా పల్లెటూరు లాస్ట్ టైటిల్ సాంగ్ వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే థియేటర్లు కూడా దద్దరిల్లిపోయినాయి అనమాట. అంత గొప్ప సినిమా ఈ సినిమా. ఒక థియేటర్ చిన్నది లేదు, చిన్న సెంటర్లు, ముఖ్యంగా మా సమకాలీన సీనియర్ హీరోలు కూడా లేని 100 డేస్ సెంటర్లో కూడా ఈ సినిమా ఆడింది. దీనికి విశిష్టత కూడా ముఖ్యంగా ఇది ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి ముఖ్యంగా సోమరావు గారు, ఆ రోజు రామానాయుడు గారు, వీళ్ళందరూ వీళ్ళ కృషితోటి దర్శకుడు కె బాపయ్య గారు పర్యవేక్షణలో ఈ సినిమా అత్యద్భుతమైన విజయం సాధించింది. దాని నిమిత్తం ఆ స్వర్ణోత్సవ యుగంలో ఇది ఒక గొప్ప సినిమా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ బ్యానరు వీళ్ళు ఉన్న బట్టి ఇప్పుడు ఈ సినిమాని మేము ప్రత్యేకంగా 50 సంవత్సరాల వసంతోత్సవాలు చేస్తున్నాము.